హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్కీ మిత్రను అమ్మ గురించి అడుగుతూ ఉంటుంది. ఒకవేళ మా అమ్మ ఎవరో తెలిసినా కూడా నేను ఎక్కడికి వెళ్ళను నాన్న, నీతో పాటే ఉంటాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే మిత్ర చాలా ఆనందపడిపోతూ లక్కీకి ముద్దు పెడతాడు. మరో పక్క లక్ష్మి అరవింద ఇద్దరు కూడా కిచెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. జున్ను డెలివరీ ఎక్కడ జరిగింది అని అరవింద అడుగుతూ ఉంటే మున్నార్లో జరిగింది అత్తయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అరవింద ఆశ్చర్యంగా ఉంది. మేము కూడా లక్కీని మున్నార్ నుండే తీసుకొచ్చాము, ఆ టైంలో మేము కూడా అక్కడే ఉన్నాము, ఒకే ప్లేస్లో ఉండి ఇద్దరం ఒకరికొకరు ఎదురు పడకపోవడం ఏంటి, ఇదే కదా విధంటే అని చెప్పి అరవింద అంటూ ఉంటే నేను మిమ్మల్ని చూశాను అత్తయ్య గారు, కానీ అప్పుడు కావాలని మీ ముందుకు నేను రాలేకపోయాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే కొంప మునిగిపోయేలాగా ఉంది. వీళ్ళిద్దరూ కలిసి రహస్యాలన్నీ కూడా మాట్లాడేసుకుంటున్నారు. ఎలాగైనా సరే వాళ్ళని ఆపాలి అని చెప్పి దేవి అని పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి, లక్కీ పాలు తాగండి, నిద్రపోదు, త్వరగా పాలు తీసుకెళ్ళి లక్కీకి ఇవ్వు, లేదంటే మిత్ర సీరియస్ అవుతాడు అని చెప్పి దేవి అని లక్ష్మిని అక్కడి నుండి పంపించేస్తూ ఉంటుంది. అసలు ఏమైంది దేవి అని నీకు, ఈ రోజంతా ఎందుకు ఇలా హడావిడి పెడుతున్నావో, అయినా నువ్వు రోజు ఈ టైం వరకు పడుకుంటావు కదా, ఈ రోజు ఎందుకు పడుకోలేదని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు దేవి అని ఏం లేదక్క, ఏదో టెన్షన్లో ఉన్నాను, అందుకే నిద్ర రావడం లేదు, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి అరవింద్ అని పంపించేస్తూ ఉంటే ఇక అప్పుడు అరవింద ముందు నువ్వు వెళ్ళి పడుకో దేవి అని, అసలు ఏదో టెన్షన్లో ఉన్నాను అంటున్నావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మో వీళ్ళు రహస్యాలు మాట్లాడుకోకుండా ఉండడానికి నేను రాత్రంతా కూడా కాపలా కాయాల్సి వచ్చేలాగా ఉంది కదా అని చెప్పి దేవి అని అనుకుంటుంది. మరో పక్క లక్ష్మి పాలు తీసుకొని మిత్ర రూమ్లోకి వస్తూ ఉంటుంది. అమ్మ ఎలా ఉంటుంది నాన్న అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటే అప్పుడు మిత్ర నిజం చెప్పనా లక్కీ, అసలు మీ అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు, అనుకోకుండా నేను నీకు డెలివరీ జరిగే ప్లేస్కి వచ్చాను, ఆ రోజు నేను ఒకరిని కోల్పోయిన బాధలో ఉన్నాను, కారణం ఏంటో తెలీదు, మీ అమ్మ నిన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది, అప్పుడు నిన్ను చూడగానే నేను నా బాధలన్నీ మర్చిపోయి నేను నాతో పాటు తీసుకొచ్చేసుకున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. నువ్వు ఎవరిని నాన్న కోల్పోయింది అని చెప్పి లక్కీ మిత్రని అడుగుతూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది. లక్కీ నీ కోసం పాలు తీసుకొచ్చాను తాగు అని చెప్పి లక్ష్మి అనగానే ఇకప్పుడు లక్కీ చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి పాలు తాగి లక్ష్మికి ముద్దు పెడుతుంది. లక్ష్మి కూడా లక్కీకి ముద్దు పెడుతుంది. బాయ్ అమ్మ, గుడ్ నైట్ అని చెప్పి లక్కీ అనగానే లక్ష్మి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది. లక్ష్మి అమ్మ చాలా మంచిది కదా నాన్న, మా అమ్మ కూడా లక్ష్మి అమ్మలాగా ఉంటే ఎంత బాగుండో అని చెప్పి మిత్రకి లక్కీ చెబుతూ ఉంటుంది. మరో పక్క జున్ను లక్ష్మి ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. జున్ను 12 అయినా కూడా ఇంకా నిద్రపోకుండా అలా మెలకుతూ ఉండడంతో ఏంటి జున్ను ఇంకా పడుకోకుండా మెలకుతూ ఉన్నావని లక్ష్మి అడుగుతుంది. ప్రతి పుట్టినరోజుకి నువ్వే నాకు మొదట విషెస్ చెబుతావు కదమ్మా, అందుకే నీ విషెస్ కోసం నేను ఇంకా నిద్రపోలేదని జున్ను అంటాడు. హ్యాపీ బర్త్డే జున్ను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మరో పక్క లక్కీ కూడా మిత్ర విషెస్ కోసం ఎదురు చూస్తూ నిద్రపోకుండా ఉంటుంది. హ్యాపీ బర్త్డే లక్కీ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇకప్పుడు బయట వర్షం పడుతూ ఉండడంతో అమ్మ వర్షం పడుతుందని జున్ను అంటాడు. అప్పుడు లక్ష్మి అవును జున్ను, ఇటువంటి వర్షంలోనే ఆ వానదేవుడు నిన్ను నాకు వరంగా ఇచ్చాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మిత్ర కూడా అలాగే లక్కీకి చెబుతూ ఉంటాడు. అయితే ఆ వానదేవుణ్ణి నేను ఒకసారి చూడాలి అని జున్ను లక్కీ ఇద్దరు కూడా అంటూ ఉంటారు. ఇద్దరు అలా విండో దగ్గరికి వచ్చి బయటకి చూస్తూ ఉంటారు. జున్ను లక్కీ ఇద్దరు కూడా ఒకరికొకరు కిటికీల నుండి చూస్తూ మాట్లాడుకుంటూ బర్త్డే విషెస్ని చెప్పుకుంటారు. లక్కీ నీకొక విషయం తెలుసా, ఇటువంటి వర్షంలోనే నేను పుట్టానట, ఇప్పుడే అమ్మ నాతో చెప్పింది అని జున్ను అంటూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది జున్ను, ఇటువంటి వర్షంలోనే మా నాన్నకు నేను కనిపించానట అని లక్కీ కూడా అంటూ ఉంటుంది. మనం ఇద్దరం ఒకే రోజు పుట్టాము, అది కూడా వర్షంలో అని చెప్పి జున్ను అంటూ ఉంటే లక్ష్మి కూడా అలా ఆశ్చర్యంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది. మనసులో చాలా ఆశ్చర్యంగా ఉంది, వీళ్ళిద్దరూ ఒకే చోట వర్షంలోనే పుట్టారా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇద్దరు కూడా గుడ్ నైట్ చెప్పుకొని లోపలికి వచ్చేస్తారు. మరో పక్క భాస్కర్ తన కట్లను విప్పేసుకుంటాడు. రౌడీలు అక్కడే కూర్చొని ఉండడంతో ఎలాగైనా సరే లక్ష్మికి తనకు ఇద్దరు పిల్లలని కవల పిల్లలు పుట్టారన్న విషయాన్ని చెప్పేయాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇకప్పుడు రౌడీలు భాస్కర్ దగ్గరికి వచ్చి ఒరేయ్
బలిచ్చే ముందు మేకని జాగ్రత్తగా చూసుకున్నట్టుగా రేపు ఒక్కరోజు మేడం నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అందుకే పక్క గదిలో కాకుండా ఈరోజు ఇక్కడే నీ పక్కనే ఉండాలని మేము డిసైడ్ అయిపోయాము. రేపు అంత ముఖ్యమైన రోజు ఏముందో మేడం అంతలా చెప్పారు అని రౌడీలు అంటూ ఉంటారు. ఇక అప్పుడు భాస్కర్ అంటే ఎల్లుండి నన్ను చంపైపోతున్నారు అనమాట. ఎలాగైనా సరే నేను ఇక్కడ నుండి తప్పించుకుని లక్ష్మికి నిజం చెప్పేయాలి అని భాస్కర్ అనుకుంటూ ఉంటాడు. కానీ ఈ రౌడీలు ఇక్కడే ఉన్నారు కదా, మరి నేను కట్లు విప్పుకున్నాను కానీ ఎలా తప్పించుకోవాలని చెప్పి భాస్కర్ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే భాస్కర్ ఒంటి నిండా దెబ్బలతో మిత్ర ఇంటికి వస్తాడు. మిత్ర సార్ అని చెప్పి భాస్కర్ పిలుస్తూ ఉంటే మిత్ర ఏమైంది భాస్కర్ ఏంటా దెబ్బలు అని చెప్పి అంటూ ఉంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా అని చెప్పి అరవింద్ అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు భాస్కర్ మీతో నేను ఒక నిజం చెప్పాలి సార్. లక్కీ ఎవరో కాదు మీ కన్న కూతురు. మున్నార్లో నా చెల్లెలుగా ఉంది లక్ష్మీ మేడమే. ఆ రోజు మీరు సీమంతం చేసింది డెలివరీ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్ళింది కూడా లక్ష్మీ మేడంని. ఆ రోజు లక్ష్మీ మేడంకి కవల పిల్లలు పుట్టారు. లక్కీ జున్ను ఇద్దరు కూడా మీకు లక్ష్మీ మేడంకి పుట్టిన పిల్లలే అని చెప్పి భాస్కర్ నిజం చెప్పేస్తాడు. నేను ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు పెళ్లి ఫోటోలో లక్ష్మీ మేడం ఫోటోని చూశాను. అప్పుడు మీకు నిజం చెప్పాలని అనుకున్నాను, కానీ మనీష నన్ను నిజం చెప్పనివ్వకుండా ఆపేసింది అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో నిజం తెలుసుకుని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అరవింద జయదేవ్ ఇద్దరు ఆనందపడిపోతూ ఉంటారు. లక్కీ తన కన్న కూతురు అని తెలిసి లక్ష్మి కూడా ఆనందపడిపోతూ ఉంటుంది. అన్నయ్య అని చెప్పి లక్ష్మి భాస్కర్ని పిలుస్తూ ఉంటుంది. అవునమ్మా నేను చెప్పేది నిజం, లక్కీ నీ కూతురే అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనీష మిత్ర ఈ భాస్కర్ లక్ష్మితో చేరి అబద్ధం చెబుతున్నాడు, నువ్వు వీళ్ళ మాటలు నమ్మొద్దు. లక్కీ అంటే నీకు ఇష్టమని తెలిసి లక్కీ లక్ష్మి కూతురే అని చెబితే అప్పుడైనా నువ్వు లక్ష్మికి దగ్గర అవుతావని చెప్పి కావాలనే ప్లాన్ చేసి నాటకం ఆడుతుంది అని చెప్పి మనీష అంటూ ఉంటే షటప్ అంటూ మిత్ర ఒక్కసారిగా మనీష చెంప పగలగొడుతూ ఇన్ని రోజులుగా తప్పు చేసింది లక్ష్మి అని నేను అనుకున్నాను, కానీ నిజానికి తప్పు చేసింది నువ్వు. లక్కీ నా కన్న కూతురని తెలిసి కూడా నువ్వు ఆ నిజాన్ని దాచావు, మాకు ద్రోహం చేసావు, మా భార్యాభర్తల్ని విడగొట్టావు అని చెప్పి అలా మిత్ర అంటూ ఉంటే ఒక్కసారిగా మనీష నిద్రలో నుండి లేచి కూర్చుంటుంది. నో అంటూ గట్టిగా అరవడంతో దేవి అని పరుగున మనీష దగ్గరికి వచ్చి ఏమైంది మనీష, లక్ష్మీ మిత్ర ఇద్దరు ఒకటైనట్టుగా కళ్ళొచ్చిందా అని చెప్పి అంటూ ఉంటే అవునా ఆంటీ అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. తెల్లవారుజామున వచ్చిన కళ నిజమవుతుంది అంటారు కదా, కొంపదీసి ఈరోజు అదే జరుగుతుందేమో అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఉదయాన్నే పాచి నూరు వేసుకొని అలా మాట్లాడకండి అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. నేను ఎప్పుడో బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యాను, బద్ధకంగా పడుకుంది నువ్వే అని దేవి అని అంటూ ఉంటుంది. ముందు ఆ రౌడీలకు ఫోన్ చేయి, ఆ భాస్కర్ ఉన్నాడో లేదో కనుక్కో అని చెప్పి అంటూ ఉంటే మనీష రౌడీలకు ఫోన్ చేస్తుంది. ఇక అప్పుడే నిద్రలో నుండి లేస్తూ వాడెక్కడికి పోతాడు మేడం, ఉన్నాడులేండి అని చెప్పి రౌడీలు మనీషకి చెబుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత మనీష ఫోన్ పెట్టేసి వాడున్నాడంట ఆంటీ, ఈ ఒక్కరోజు గడిస్తే చాలు, నిజం తెలియకూడదు అని చెప్పి అంటూ ఉంటే రౌడీలు ఒక్కసారిగా భాస్కర్ని కట్టేసిన కుర్చీ వైపు చూస్తారు. కట్లు విప్పేసి ఉంటాయి. ఇక కుర్చీలో భాస్కర్ కనిపించకపోవడంతో భాస్కర్ తప్పించుకున్నాడని తెలుసుకుని రౌడీలు షాక్ అవుతూ ఒరే వాడు తప్పించుకున్నాడు, మేడంకి ఈ విషయం తెలిస్తే చంపేస్తుంది, పదండ్రా వాడు ఎక్కడున్నాడో వెతుకుదామని చెప్పి భాస్కర్ కోసం వెతుకుతూ ఉంటారు.